ఉద్యోగం నుంచి తొలగిస్తే ఎవరైనా ఏం చేస్తారు? వేరే ఏదైనా కొత్త పని వెతుక్కుంటారు. పాత కంపెనీలో రావాల్సిన బకాయిల కోసం 1-2 సార్లు వెళ్ళి అడిగి తీసుకుంటారు. యాజమాన్యం మరీ మొండికేస్తే బతిమిలాడుకోవటమే చేస్తారు. కానీ వారు అలా చేయలేదు. పాత కంపెనీపై పగ పెంచుకున్న వారు ఏం చేశారు? తమకు రావాల్సిన బకాయిల వసూలుకు ఎంతటి దుస్సాహసానికి ఒడిగట్టారు? తక్కువ జీతానికి పనిచేస్తారని భాష రాకపోయినా పనిలో పెట్టుకున్నారు. జీతం డబ్బులు ఇవ్వకపోయినా ఎదురు తిరగని బెదిరింపులకు దిగారు. ఏం చేసినా నోరు మెదపకుండా అణిగిమణిగి ఉంటారని భావించారు. కానీ పిల్లిని కూడా గదిలో బంధించి హింసిస్తే తిరగబడుతుందన్న చందంగా వారు కూడా రెచ్చిపోయారు. బకాయి డబ్బుల కోసం బతిమిలాడితే ఇవ్వరని భావించి ఏకంగా గన్తో గురిపెట్టారు. తమకు రావాల్సిన డబ్బులతో పాటు క్యాష్ కౌంటర్లో ఉన్న సొమ్ములన్నీ దోచుకెళ్లారు. అయితే తనకు బకాయి సొమ్ములు రావాల్సి ఉన్నా వారు ఎంచుకున్న మార్గం మాత్రం తప్పు కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కీలక నిందితుడిని రాజస్థాన్లో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. విజయవాడ భవానీపురంలో వైసీపీ నేత సోదరుడు ఓ గ్యాస్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. తక్కువ జీతానికి పనికొస్తున్నారన్న కారణంతో డెలివరీ బాయ్స్ అందరినీ రాజస్థాన్కు చెందిన వారిని పెట్టుకున్నారు. అయితే వారికి ఏమాత్రం తెలుగు రాకపోవడంతో వారు చెప్పేది వినియోగదారులకు అర్థం కాకపోవడంతో పలువురు వినియోగదారులు వారిపై ఫిర్యాదు చేశారు. దీంతో వీరిని పనిలో నుంచి తొలగించిన గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం వారికి ఇవ్వాల్సిన జీతం సొమ్ములు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది. మొత్తం 8 మందిలో 6 రాజస్థాన్కు తిరిగి వెళ్లిపోగా 2 మాత్రం తమ సొమ్ములు ఇచ్చే వరకు వెళ్లేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ఎన్నిసార్లు అడిగినా బకాయి సొమ్ములు ఇవ్వడం లేదని కక్షగట్టిన డెలివరీ బాయ్స్ భజరంగ్, దినేష్ ఓ పథకం వేశారు. మరో స్నేహితుడు ధీరజ్ ను తీసుకుని గ్యాస్ ఏజెన్సీకి రాత్రి 8:30 సమయంలో వచ్చారు. అప్పటికే కలెక్షన్ లెక్కిస్తున్న మహిళా ఉద్యోగులను డమ్మీ తుపాకీలతో బెదిరించి కౌంటర్లో ఉన్న 1,50,000 నగదు, 2 ఫోన్లు తీసుకుని పరారయ్యారు. ఊహించని పరిణామంతో హతాశులైన ఆ మహిళా ఉద్యోగులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారు రాజస్థాన్ పారిపోయినట్లు తెలుసుకున్నారు. ప్రత్యేక పోలీసు బృందాలను రాజస్థాన్లోని వారి స్వగ్రామాలకు పంపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు దినేష్ ను అరెస్టు చేయగా మిగిలిన 2 నిందితులు భజరంగి, ధీరజ్ పోలీసుల రాక గమనించి పరారయ్యారు. దినేష్ ను ట్రాన్సిట్ వారెంట్ పై విజయవాడ తరలించారు. దినము 4వ తారీఖు నైట్ 9 గంటలకి వాళ్ళ షాపులో పనిచేసే రమేష్, బజరంగ్ అనేవాళ్ళు ఇంకొక అతను వచ్చి పనిలో మానేసి వెళ్ళిపోతున్నాం అని చెప్పి మాట్లాడి నమ్మించి వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ 1,50,000 రూపీస్ తీసుకుని పారిపోయారని చెప్పారు. ఓ తుపాకీ కూడా చూపించి బెదిరించారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేట్ చేసాము. ఇందులో గడ్డం దినేష్ అనే అతన్ని అరెస్ట్ 10వ తారీఖున రాజస్థాన్లో అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. వారి దగ్గర తుపాకీ కూడా రికవర్ అయింది. అది బొమ్మ తుపాకీ అని చెప్తున్నారు. అంటే సిగరెట్ లైటర్ లాంటి దాన్ని చూపించి బెదిరించి వీళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. మిగతా 2 గురించి మేము వెరిఫై చేస్తున్నాం. 1,50,000 వరకు ఇంకా రికవరీ చేస్తున్నాం. మిగతా 2 పట్టుకున్న తర్వాత మిగతా కేసు ఫైనలైజ్ చేస్తాం. అర్ధాంతరంగా పనిలో నుంచి తొలగించడంతో పాటు బకాయిల సొమ్ములు ఇవ్వకపోవడంతోనే దోపిడీకి పాల్పడినట్లు నిందితుడు వెల్లడించాడు. నిందితులు బొమ్మ తుపాకీతో బెదిరించారని పోలీసులు వెల్లడించారు. ఎవరినైనా పనిలో చేర్చుకునే ముందు వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే నియమించుకోవాలని పోలీసులు హెచ్చరించారు.